హలో హాయ్ ఎవ్రీవన్. మనం లాస్ట్ క్లాస్లో నెక్ ఫినిషింగ్ చూసాం కదండి. ఈరోజు మనం ఎలా అటాచ్ చేయాలో అండ్ టాప్ ఫినిష్ చేసేద్దామండి. ఈరోజు ఇక నేను తీసుకుంటున్నానండి రెడ్ కలర్. సేమ్ ఏదైతే విత్ ఉందో ఆ పీస్ సేమ్ విత్ హ్యాండ్స్ విత్ తీసేసుకొని నేను రైట్ ఆన్ రైట్ ప్లేస్ చేసుకొని 0.25 ఇంచ్ మనం స్టిచ్ చేసుకోవాలండి. తర్వాత అగైన్ 0.5 ఫోల్డ్ చేసి మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ నేను రైట్ ఆన్ రైట్ ప్లేస్ చేసేసి 0.25 ఇంచ్ ఫోల్డ్ స్టిచ్ చేస్తున్నానండి. యాజ్ పర్ స్లీవ్ లెంత్ కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఏదైతే అది వచ్చేసి డౌన్వర్డ్ ఉండాలండి. సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా మళ్ళీ 0.25 ఇంచ్ ఫోల్డ్ చేసి ఆల్రెడీ దేని మీద స్టిచ్ చేసామో దానిపైన స్టిచ్ వచ్చేలాగా మనం స్టిచ్ చేసుకోవాలండి. జస్ట్ 0.25 ఇంచ్ ఫోల్డ్ చేసి మళ్ళీ అగైన్ స్టిచ్ ఆన్ స్టిచ్ ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేసేసుకున్నాం. అది స్టిచ్ చేసుకునే ముందు మనకి క్రాస్ అవుతుంది కదండి, అందుకే నేను పిన్ చేసి పెట్టుకోవాలండి. మనం ఫోల్డ్ చేసుకొని పిన్ చేసి పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. చూడండి నీట్గా ఫినిషింగ్ వచ్చింది కదండి. హ్యాండ్స్ బాటమ్ అటాచింగ్, అలాగే 2 హ్యాండ్స్ కూడా నేను అలాగే చేసేసుకున్నానండి. రెండిటికి బాటమ్ పట్టి అటాచ్ చేసేసాను. మీకు లేకపోతే అవసరం లేదండి, నేను ఆ పట్టీ కోసమని అది చూపించాను. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా అటాచ్ చేయాలో చూద్దామండి. ఇప్పుడు చూడండి, అది ఎక్కువ వచ్చేసి బ్యాక్ పార్ట్, తక్కువ ఉంది ఫ్రంట్. మనం హ్యాండ్స్ కూడా చూసుకోవాలండి. ఎక్కువ ఉంది వచ్చేసి బ్యాక్, తక్కువ ఉంది వచ్చేసి ఫ్రంట్. మనం రైట్ ఆన్ రైట్ ప్లేస్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ బ్యాక్కి, ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి వచ్చేలాగా. దానికంటే ముందుగా జస్ట్ మిడిల్లో ఒక స్మాల్ కట్ పెట్టుకుందామండి. ఎందుకంటే సెంటర్ టు సెంటర్ మ్యాచ్ చేయడానికి కోసమని. ఏదైతే షోల్డర్ అటాచింగ్ ఉందో ఎగ్జాక్ట్లీ షోల్డర్ అటాచింగ్కి మనం మ్యాచ్ చేయడానికి కోసం చిన్న సెంటర్లో స్మాల్ కట్ పెట్టుకున్నాను. షోల్డర్ అటాచ్ చేసాం కదా, అక్కడ ఈ సెంటర్ టు సెంటర్ మ్యాచ్ అయ్యేలాగా మనం చిన్న పిన్ పెట్టేసుకుందామండి. అది మనం షోల్డర్ ఏదైతే స్టిచ్ చేసామో అది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ ఉండాలండి. అది మాత్రం చూసుకోండి. మనం బ్యాక్ సైడ్ అనుకొని స్టిచ్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ మనం మధ్య సెంటర్లో పిన్ పెట్టేసుకొని సైడ్స్కి మొత్తం కరెక్ట్గా లెంత్ సరిపోతుందా లేదా అని చూసుకోవాలండి. ఇప్పుడు అలాగే సేమ్ స్టిచ్ చేసేసుకుందాము. రెండింటిని మనం మ్యాచ్ చేసుకుంటూ ఎక్కడ ఎలాంటి ఫోల్డింగ్స్ రాకుండా స్టిచ్ చేసుకోవాలండి. లేదంటే మధ్యలో ఏదైనా చిన్న ఫోల్డింగ్ వచ్చినా మళ్ళీ స్టిచ్ రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి క్లాత్ కొంచెం ఎక్స్ట్రా కొంచెం అవుతుందండి, అప్పుడు అలాంటి టైంలో కొంచెం ట్రిమ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నాకు కరెక్ట్గా సరిపోయిందండి లెంత్ వచ్చేసి. అందుకే ముందుగా మనం సెంటర్ మ్యాచ్ చేసుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ 1 స్టిచ్ చూపించానండి. ఇంకో స్టిచ్ కూడా కావాలంటే వేసుకోవచ్చు, 2 స్టిచ్చెస్. ఇలాగే సేమ్ ఇంకో అదర్ హ్యాండ్ కూడా మనం ఇలాగే స్టిచ్ చేసేసుకుందాము. టూ స్టిచెస్ చేసుకుంటే ఏంటంటే మనకి కుట్టు విడిపోకుండా ఉంటుందని 2 స్టిచెస్ వేసుకుంటే బెటర్. ఫస్ట్ 1 స్టిచ్ చేసేసుకుని మన ఫోల్డింగ్స్ ఉన్నాయా లేదా అని మనం ఓపెన్ చేసి ఫ్రంట్ సైడ్ చూసుకున్నాక ఇంకో స్టిచ్ వేసుకోవాలండి. లేదంటే మళ్ళీ 2 స్టిచెస్ తీయాలంటే మనకి ఇబ్బంది అవుతుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ అటాచింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు సైడ్ అటాచింగ్కి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలండి. మెజర్మెంట్ టేప్ ఏదైతే ఇక్కడ కోన్ షేప్ ఉంది కదండి, కొంచెం ఇదైతే వచ్చేసి కింద వచ్చేసి సైడ్ కట్ కొంచెం ఎక్కువగా వచ్చే మన హిప్ గర్త్ వరకు వస్తుంది కదా, ఆ పాయింట్ వరకు మనం అటాచ్ చేసుకోవాలండి. 1 ఇంచ్ మెజర్మెంట్ టేప్ యూజ్ చేసుకొని మెజర్మెంట్ చేసుకోవాలండి. లేదంటే అటు క్రాస్ అవుతుందని మెజర్మెంట్ టేప్ తోటి మనం 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి హిప్ గర్త్ వరకు. జస్ట్ సేమ్ ఎలాంటి క్రాస్ పోనివ్వకుండా స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకోవాలండి. మనం సైడ్స్ లోపల ఫోల్డింగ్స్ ఏమైనా వస్తున్నాయా అని చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మనం క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ ఎలాంటి క్రాస్ వెళ్ళకూడదండి, క్రాస్ స్టిచ్ చేయకూడదు. సేమ్ హిప్ గర్త్ లెంత్ వరకు అక్కడి వరకు మాత్రం స్ట్రైట్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం టూ సైడ్స్ అలాగే చేసుకోవాలండి. ఇప్పుడు నేను సైడ్ కట్స్ చూపిస్తున్నాను. సైడ్ కట్స్ ఎలా అటాచ్ చేసుకోవాలో మనం 0.5 ఇంచ్ ఫోల్డ్ చేసి మళ్ళీ అగైన్ 0.5 ఇంచ్ 2 టైమ్స్ అంటే టోటల్ 1 ఇంచ్ ఫోల్డ్ చేసి మనం అడ్జస్ట్ స్టిచ్ చేసుకోవాలండి.
ముందుగా ఇలా స్టిచ్ చేసుకోవాలని కొంచెం క్రాస్ అవుతుంది ఇనిషియల్గా అనుకుంటే మీరు పిన్ చేసి ఇలా పిన్ చేసి పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటే ఈజీ అవుతుంది మనకి, ఎలాంటి మధ్యలో ఫోల్డింగ్స్ రాకుండా. ఇనిషియల్ స్టేజ్లో అయితే మనకి పిన్ చేసి పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే బెటర్ అండి. ఇప్పుడు 0.5 ఇంచ్ ఫోల్డ్ చేసి మళ్ళీ అగైన్ 0.5 టోటల్ 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని అడ్జస్ట్ స్టిచ్ చేసుకుందాము. మనకి పిన్స్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుందండి. ప్రాక్టీస్ చేసుకున్నాక వచ్చేసాక ఏం అవసరం లేదనుకోండి, బట్ ఫస్ట్ టైం అనుకుంటే మనం పిన్ చేసి పెట్టుకొని ఇక్కడ ఏదైతే జాయింట్ వరకు ఉందో అక్కడ దానికంటే ఒక 1/2 ఇంచ్ పై వరకు మనం స్టిచ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ పాయింట్ వరకు స్టిచ్ చేసుకొని ఇది ఫ్యాబ్రిక్ పైన ఉంచేసి జస్ట్ ఫుట్ లెఫ్ట్ చేసి పైకి అనేసి కొంచెం మనం ఇటు సెట్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ని ఇటు సెట్ చేసేసుకొని ఇలా రెండు ఇలా జాయిన్ చేసుకోవాలంటే దగ్గరికి పెట్టేసుకొని 2 ఫింగర్స్తో ఇలా అటాచ్ చేసుకొని మనము స్టిచ్ చేసుకోవాలి. జస్ట్ 1 స్టిచ్ అండ్ రివర్స్ స్టిచ్ మళ్ళీ అగైన్ ఒక 2-3 స్టిచెస్ చేసుకోవాలండి. స్ట్రైట్ రివర్స్ మళ్ళీ స్ట్రైట్ మళ్ళీ నీడిల్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసేసి ఫుట్ పైకి అనేసి మళ్ళీ ఇంకో సైడ్ కూడా మనం అడ్జస్ట్లో స్టిచ్ చేసేసుకుందాం. అక్కడ జాయింటింగ్ దగ్గరే కొంచెం కష్టం అండి. జస్ట్ ఆ జాయింట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మనము రెండింటిని పక్కనే పెట్టేసుకొని 2 ఫింగర్స్తో హోల్డ్ చేసి మనం స్టిచ్ చేసుకోవాలండి. చూడండి స్టిచ్ అక్కడ ఎంత నీట్గా వచ్చేసిందో. మనకి ఇలా జాయింట్ ఇలా వచ్చేసేయాలండి, ఎలాంటి ఫోల్డింగ్స్ ఏం లేకుండా. ఇప్పుడు అయిపోయింది కదా, సైడ్ కట్స్ కూడా ఇంకో సైడ్ కూడా అలాగే స్టిచ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మిగిలింది బాటమ్ ఫోల్డింగ్ అండి. 0.5 అగైన్ 0.5 టోటల్ 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని మనం బాటమ్ స్టిచ్ చేసేసుకోవాలండి. ఇదండి ఓవరాల్ లుక్, టాప్, హ్యాండ్స్ అండ్ షోల్డర్ అటాచింగ్, సైడ్ అటాచింగ్. టోటల్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్ కుర్తీ. ప్రీవియస్గా నేను క్లోజ్ బ్యాక్ నెక్ కుర్తీ వీడియో కూడా చేశానండి. ప్రీవియస్ వీడియోస్ కోసం స్టెప్ బై స్టెప్ కావాలనుకుంటే ప్రీవియస్ వీడియోస్ నా ఛానల్ విజిట్ చేయండి. నా ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో షేర్ చేస్తానండి. ఫస్ట్ టైం నా వీడియో చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా నేర్చుకునే వాళ్ళకుంటే వాళ్ళకి కూడా షేర్ చేశారని అనుకుంటున్నాండి. ప్లీజ్ లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.